బొచ్చమున్నడయ్యా రామయ్యా రేణుకెళ్ళు ఎక్కడ పోతి బాబా పోయవ్వా ఏ దేశం పోతి బాబా పోయవ్వా ఉంటే అమరేనుగా అని చెప్పి కలగల కంజరుగుతుంటే తిప్పతి పతి పదుకుతో వచ్చింది బొడ్డు మళ్ళీ బొడ్డు మళ్ళీ చెట్టు మీద వరగల చెట్లు ఆడబడతా ఉన్నాయి పువ్వులు ఆడబడతా ఉన్నాయి వద్దు వనంగా బొంగరం జాడలో వెళ్ళి వచ్చి గంగ పాడగాను గంగలో వచ్చినాడు గంగలకు వచ్చిన చూడు గుండం వేసిన నీళ్ళల్లో ముంచబట్టే నా పానం పోతుంది రేణుక నా జీవనం పోతుంది ఐదు గుట్లకి వెళ్ళండి ఎడవద్దే కావచ్చని చెప్పి ఆ పాత్రలో మన కలకల 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 కొందరేస్తా ఉన్నా ఇక్కడ బాలలు ఎడుతూ ఉంటే ఈ పానం పోయే సమయం లోపల అక్కడ బొడ్డుమల్ల రుచానికి ఆకలోడ వచ్చినాయి ఒక పూలు ఆడబట్టినాయి ఇంకా ఎల్లమ్మ ఏడంతరాల మేడం దిగేలా అక్కడ రుచి కళ్ళ చూసింది అబ్బబ్బా ఆడబట్టింది పూలు ఆడబట్టినాయి నా కొడుకేమి కావచ్చు అప్పుడు వెనుక ఎల్లమ్మ పుట్టింది ఎల్లమ్మ పుట్ట లోపల పుట్టింది ఆడ నేర్చింది పుట్టడి విద్దలే పెరగంగా నేర్చింది పేరైన విద్దలమ్మ వారు వెనుక ఎల్లమ్మ నా కొడుకు ఏమి కావచ్చా అని అది చేతి ఆపుకున్నది అది చేతి ఆపుకొని అది చేతి ఆపాకు కడి ఆపరుస్తాం ఆకులు చేత పట్టుకొని ఆ చేతి నలుపుకొని నా కొడుకు ఎక్కడ పోతే అని చెప్పి 2 దెబ్బలు కొట్టేవరకల్లా అది చేతి లోపల ఆ పాత్రలో ఉన్న పిల్లగాడు రాముడు కనబడతా ఉన్నాడు అబ్బబ్బా నా యొక్క పిణతల్లి గంగమ్మ నా యొక్క కణతల్లి గంగమ్మ యొక్క నా కొడుకుని ముంచే కాలం వచ్చా నా కొడుకు పానం పోతే నేను ఎట్లా జమదగిరిముడి రాజు చనిపోగా ఏమంటే ఇప్పుడు నా కొడుకులో స్పైలంగా కాపాడుకోమని చెప్పింది ఇలా 5 కొడుకులకు వెళ్ళి నా కొడుకు ఏరవచ్చే కాలం వచ్చని చెప్పి ఆ 7 మేడ వాడి వెనక వెళ్ళమ్మ యాబాకు పట్టేనా పాకులతో విద్యలు ఏ యొక్క పాకులు గంగలో ఏనాడు చూపిందో ఆదరలోకం ఉన్న పిల్లగాడు లోటుకు వాళ్ళు గంగ ఒడ్డు మీద గంగ ఒడ్డు మీద వాడప్పుడే ఆ పిల్లగాడు చేలు వేసుకొని అరేరేరే నేను పాత్రలోకనే ఉన్నాను మరి ప్రతి గంగ ఒడ్డుకు వాడు అబ్బా మా తల్లి దగ్గర గిన్ని విద్యలు ఉన్నాయా మా తల్లి దగ్గర గిన్ని మంత్రాలు ఉన్నాయా మరి నాకు ఏ పాపాయే నాకు ఎరకలేపాయ అబ్బా మా తల్లి రేణుకాయల్లవ్వా ఎట్లా నాకు చెప్పలేదు ఎందుకు నాకు చెప్పలేదు ఎన్ని విద్యలు ఉన్నాయి అందులో కొద్దిగా నాకు దారవయ్యద్దా
అబ్బా రేణుక ఆ, ఇంత సంగతి ఉంది నీ దగ్గర ఆ, నాకు చెప్పవా అని చెప్పి ఆ. ఆ రాముడు ఏమనుకున్నాడు ఆ. ఓ తల్లి ఎల్లవ్వా ఏయ్. గంగ పట్టుకున్నవాడిని నేనే నాకు ఎడగన విద్యలు దారవయ్యపోతే అంటే ఆ. మళ్ళా కూడా అయినా గంగల పడుతుంది నా పానం తీసుకుంటా అలలలలలలలలలే. ఎవరికల్లా ఆ. ఆ ఎడంత్రాల మేడ ఉన్న రేణుక ఏమనుకుంటుంది ఆ. అయ్యయ్యో ఓయ్. నా కొడుకు ముందే గడుచువాడు రాముడు గయ్యాడు రాముడు ఆ. ఒకవేళ నేను గిట్ట విద్యలు ధారవయ్యపోతున్నంటే ఆ. నా కొడుకులు అడగన గట్టిన ఆయన గంగల వాళ్ళ దొంగి పానం తీసుకుంటాడు కావాలి ఆ. నా కొడుకు ఎక్కిపోతే నేను ఎట్లా ఆ. అని చెప్పి రేణుక వెళ్ళవా ఆ. యాదాకులు గట్ట చేత పట్టింది ఆ. ఆకుల మీద మాటల మంత్రాలు మరి చెట్ల గిరియలు ఆ యొక్క చిటికిన విధులు చిటికోడ అయింది తిన్న విధులు పేరు పేరు అయింది ఆ. యాదాకులు కట్ట చేత పట్టుకొని ఆ. కొడుకారామయ్యా ఏయ్. గంగలా పడుతుంది నువ్వు పానం తీసుకుని ఎందుకురా ఏయ్. మంత్రాలు దారబోతున్న చదువుకోమని చెప్పి యాదాకుల మీద మంత్రాలు రాసింది ఆ యొక్క మరి యంత్రాల మేడ మీకు వెళ్ళి ఇసిరి పెడతా ఉంటే సీత వచ్చి ఒక రావణ చేతిలో పడ్డాయట ఆ. మా తల్లి పంపించింది యాదవుల కట్ట ఈ యాదవుల కట్ట మీద మాటల మంత్రాలు మరి చెట్ల గిరియలు ఉన్నాయి ఆ. ఈ యొక్క చెట్ల గిరియలను చదువుకుంటా ఆ. నేను కూడా మా తల్లంతా పడుతున్నాయి ఏయ్. రాముడైనా ఆ. అదే గంగ లోపల బొండేమట్టి నీళ్ళకి బొండేమట్టి నీళ్ళకి పోయి ఆ. యాదవ్ కట్ట చేత పట్టుకొని ఆ. మాటల మంత్రాలు చదువుకుంటున్నారా దేవుడు ఏయ్. తల్లి కచ్చిన విద్య తల్లి కచ్చిన బుద్ధులు మంత్రాలు చదువుతున్నారా రాముడు ఆ. రాముడైన కాని బొండేమట్టి నీళ్ళకు ఈ మంత్రాలు ఆ మాటల మంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నాడు ఓ. నేర్చుకున్న కనబడదు రామయ్యా ఆ. ఇక నాకు డోకలేదు ఆ. వెళ్ళిపోయిన కావాలని ఆ. గంగ ఒడ్డు ఎక్కిండు 7 సంవత్సరాలు నిలబడిన రాముడైన కానీ ఏయ్. అరే మరి మా అమ్మ ఏమంట చెప్పింది 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవతల ఎలా దీపగడ్డకు ఎలా దీపగడ్డకు కాంచల మరి కన్యకమ్మల పుట్ట ఆ పుట్ట లోపల ఉన్నది ప్రతాప నాగన కొనతూక మీద బొంగురం ఆడుతుందో అని చెప్పి మరి వీడికి నేను వెళ్ళిపోతానా అని తల్లి చెప్పిన మంత్రాలు తల్లి చెప్పిన బుద్ధులు నేను వద్ద పెట్టుకున్నాడు యా బాగల గడ్డ 2 ఎక్కుకొని దేవుడు వెళ్ళిండు దేవుడు ఆడికెళ్ళి రాముడు అడిగలే రాముడే ఎడవదా ఉన్నాడా అడిగలే రాముడే ఎడవదా ఉన్నాడా ఇక్కడికి దగ్గర ఎడదీవా గడ్డాకు ఇక్కడికి దగ్గర ఎడదీవా గడ్డాకు ఎడదీవా గడ్డాకి రణవద్దా ఉన్నాడా ఊరు గెలుపుతోనే ఉన్నది ఉండరాని మరి ఓ. ఊరు గెలుపుతోనే ఉన్నది ఉండరాని మరి ఇక మరి గడికి రాముడు వచ్చిండు ఆ. ఆ మర్రి గారి వచ్చిండు పుట్టగాడు రాముడు వచ్చినవ్వా మరి పుట్ట లోపల నాగన్న ఉంటే నేను పుట్ట మీద ఉంటే మరి పుట్ట లోపల నా నాగన్న దగ్గర నేను ఎట్లా పోవాలి మరి నేను గుర్తునేమో 7 ఎలుపుతోనే పండుగ పుడుతుంది నేను పుట్టనేమో గింతంతేమో ఆ లోపలికి ఎట్లా పోవాలి మరి నేను ఎట్లా దొంగలు తెచ్చుకోవాలి అరే రే మా తల్లి చెప్పిన విద్యల బుద్ధులు లేవా మా తల్లి చెప్పిన మాటల మంత్రాలు లేవా అబ్బబ్బా పుట్ట లోపలికి వెళ్ళిపోయిన కావాలి దొంగరం తెచ్చుకున్నాడు కావాలా అని ఆ యొక్క జ్ఞాపకులు చేత పట్టుకున్నాడు కుప్పుకున్నాడు కొట్టు కొట్టు వరవరకల్లా 3 నెలల గంట వాళ్ళని అవతారం ఎత్తిండ్రా ఆ పిల్లగాడు పుట్ట మీద వండుకొని చావంట కాకపోతే పెడుతున్నారా దేవుడు పెట్టే కూతలైన కానీ ఆ యొక్క కావాలని కూతలు ఎత్త ఉంటే ఎక్కడ పోతే ఉన్నాయట మరి పుట్టలాగా ఉన్నదే నాగలోక పట్నాగలోక పట్నాన నాగేంద్రుడు శివల పడ్డాయట ఆ 12 తిరుమల
చెప్పుకొని ప్రతాప నాగన్న పుట్టల బాబు అంటుకుంటా ఈ పిల్లగాడేమో ఆ పుట్ట మీద 3 నెలల గడ్డపల్లని అవతారం ఎత్తి చిన్న పిల్లగానే అవతారం మీద పుట్ట మీద వండుకొని కలకల కలకల కన్నీరిస్తా ఉన్నాడు. ఈ అర్థనాదాలు పోయాక నాగన్న సేవలు పడ్డాయి. నాగన్న ఏమనుకున్నాడు, మరి నేను పురుగు పుట్ట విని ఆ యొక్క పుట్టలు వండుకుంటాను, మరి నా తవరం మీదకి ఎవడొచ్చిండు, ఎవడో కానీ చా చా అంటూ ఉండు, ఎవడు కావచ్చు అని చెప్పి పుట్టలో నాగన్న ఎత్తబడి వెళ్తా ముందు పుట్ట మీద ఎవడో బాగా వచ్చి పుట్టలు పెడుతున్నాడు. ఎట్లా వదులున్నారు అడ్డపన తీసుకోవాలి. మరి పుట్టమే అనుకుంటూ పిల్లడు ఎడికెళ్ళి వచ్చిండో ఏ తల్లి ఉన్నదో ఇలాగది ఈ అడి లోపల వారి వెళ్ళిపోయింది. మరి పిల్లగాని ఎక్కడ విడిచిపోతే కాకులు కద్దల పాలెత్తు పోరాడు. మరి పోరాన్ని ఎక్కడ విడిచిపోతాన్నా కూతురు ఎట్లా మరి పోవాలి. పిల్లగాని నాగలోకపట్నం కొండవచ్చు, కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటా. పిల్లగాడు పెరగంగానే మళ్ళా వచ్చి అడిలో వెళ్ళిపోతా. పిల్లగాని నేను చాలుకుంటూ కావాలని చెప్పి నాగన్నకి ఏమేపాటు వీడు బహుమాయలు కలవాడని నాగన్న కిరకలేక ఆ పిల్లగాని 3 పిల్లగాన్ని ముందల పిల్లగాని పడగ మీద వండ పెట్టుకుంది. పడగ మీద వండ పెట్టుకొని పూట లాభడు పూట లాభలు ఎత్తుకొని వెళ్ళిపోతుంది నాగన్న. ఎంత వదమన్నదట అల్లలా అలలా నేరలా ఐలెల్ల నాగల్లా అల్లలా అలా నేరలా ఎంత వదమన్నదట అల్లలా అలా నేరలా ఓటాలో కల అల్లలా అలా నేరలా పాలని తోలుకొని అల్లలా అలా నేరలా మోనల్లో బాలుని పడగ మీద వండ పెట్టుకున్న పట్నం వచ్చింది. ఈ పిల్లగాన్ని ఏం చేయాలి, ఆ నాగలోక పట్నం ఉందా బంగారు సిరి చేపల వరిసింది. సిరి చేపల వరిసి జమగాన మీద మళ్ళీ పుష్పాల మీద ఆ పిల్లగాన్ని పడుకోబెట్టింది. అరేరే మరి నేను పిల్లగాన్ని చూసుకుంటే ఇక్కడనే ఉండన్నా, అత్త కొన్ని రోజులు మాటలకు వెళ్ళిపోయి వస్తా, అత్త కొన్ని రోజులు మాటలకు వెళ్ళిపోయి వస్తా అని 7 రోజులు వెళ్ళిపోతుంది. 12 రోజులు పడుకుతున్నా నాగన్న 12 శ్రమలు చెప్పుకొని ఆ పిల్లగాన్ని ఆ సిరి చేపల వండ పెట్టి మరి గిర్ర గిర్ర తిరుక్కుంటూ నాగన్న చూడు అయ్యో దేవారా రాజోనందారా అయ్యో దేవారా రాజోనందారా వెళ్ళిపోగా
ఆయన మాటలకి వెళ్ళి బొంగాయ తోక మీద బంగాయ బొంగం జగ్గ 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 మెరుస్తుంది. అబ్బబ్బా మా తాతలు వాడిన బొంగరం గిదే. ఈ బొంగరాన్ని చేపట్టినోడు కావాలి, ఈ బొంగరం అందుకొని పోయినోడు కావాలి. 3 నెలల పిల్లగాడు అయినా అబ్బబ్బా ఆ అడ్డబాలని అవతారం మీద పిల్లగాడు రూపులు పొడమారిపిండు. ఎప్పుడో 7 ఏళ్ల బాలుడయ్యిండు రాముడు. తోక మీద బొంగరం మీద కుడి చేతి తీసిండు, కొడ తోక మీద బొంగరం మీద, నాగన చేతి మీద యొక్క తోక మీద మరి బొంగరం మీద ఏమైనా చేతి మాపిండు. అటు పోయే నాగన్నా గిర్రని వెనుక తిరిగింది. అబ్బబ్బా ఎవడవరా పిల్లడా, చిన్న పిల్లగాని అనుకోని ఎత్తుకుని నా యొక్క పట్నం యొక్క నాగలోక పట్నం తోలుగా వచ్చిన నాగలోకం తోలుకవచ్చిన గాని నువ్వు చిన్నపిల్లగానే అనుకున్నారా? ఈ బొంగురం కూర కత్తి బొంగురం వేసి ఎదురు పెట్టేంత మహానుడు అయినవా? అరే ఎవడావు వలడా ఏ రాజాముల్లడా, ఎవడావు బలడా ఏ రాజాముల్లడా, ఏడు దేశముల్లదా ఏడు రాజాముల్లదా, ఏడు దేశముల్లదా ఏడు రాజాముల్లదా, ఎవడావు బలడా ఎవడావు బలడా, తల్లి పేరు ఎందిరా రావరాలు ఎందిరా, కలుసుకొని ఉండేది మందానాలు ఎక్కడ మందానాలు ఎక్కడ, అప్పుడు రాముడు తెలిసిండా? తెలిసిన రాముడు ఏమనుకున్నాడు, ఇది ఇంత పెద్దగా ఉన్నది అడక్కన నన్ను మింగిన మింగుతుంది కాబట్టి అరే అంగనే శరణం ఉండదంట. ఈ నాగన్నం ఉండకపోతే నా పానం దిక్కుది కావచ్చు. తలవంచి రాముడు తలవంచి రాముడే దండాలు పెట్టేరా, తలవంచి రాముడే దండాలు పెట్టేరా, పిల్లగాడు వినగాడు నాగేంద్రుడికి తల మంచి దండం పెట్టినప్పుడే నా పేరు కనపరస రామయ్య అంటారు, నా తల్లి పేరు రేణుకా ఎల్లమ్మనం అంటారు. నేను పుట్టి పెరిగింది ఒక తావరం ఎక్కడంటే మా చేయడం ఆవరం మీద, మేము పుట్టిన మేము పెరిగినాం. మా తల్లికి 5 కొడుకులం, మా తోడ ఒక చిన్నగా ఆడవిల్ల, మా చెల్లి పేరు ఒక ఇలా గౌరమ్మ అంటారు అని చెప్పి ఆ యొక్క మరి 12 కిలోమీటర్ 13 ఏనాడు చెప్పుతున్నారు కొడుకు వారా నువ్వు ఎల్లువన్న కొడుకు మన నా గడగలేదురా పిల్లడా. మనమడా నువ్వు నాకు మనమనే కావాలి. నేను మనవన్న చెప్తే నీకు సోజా అనిపించచ్చు. నువ్వు నాకు ఎట్లా మనవనం అవుతావు అంటే, మీ తల్లి పుట్టింది నా గర్భమందన. ఎట్లా పుట్టిందంటే అలా నాడితే నవ్వు నాడు మీ తల్లి రేణుక ఎలా పుట్టక ముందు 3 దేవతల మూలమైన దేవత బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శంకరుడు 3 దేవతలైనా తెలియాట మార్గం వచ్చు. వాళ్ళ భార్యలు తోలుకొని శివుని భార్య పార్వతమ్మ, బ్రహ్మ భార్య సరస్వతి, విష్ణు భార్య లక్ష్మీదేవి, వీరు కూడా 6 గాని కరతాలు కట్టుకొని గంగా కాదారి నోము నోముకుంటామని చెప్పి అంతరాన వాళ్ళు వెళ్ళి పొంగ శంకరునికి కొట్టే ఎండల్లా బ్రహ్మానంద చెమట వచ్చిందా. చెమట వస్తే ఆ చెమట ఎక్కడైనా చెప్పి పార్వతిని అడిగితే, నాదా ప్రాణం వల్లగా నీ చెమటని చెత్త మీద ఇవ్వను. అయ్యా అమ్మా పార్వతి, చెత్త మీద నా చెమటకి చెట్టు మాడిపోమంత ముందు చెట్టు ఊలిపోమంత మనం
అది న్యాయం కాదంటే అయ్యా నీ చెమట వేసి బండ మీద వేయవా అన్నది. బండలు వలుగు అంటే బండలు వలిగిపోతాయి, నా చెమట ఓరవదు అన్నాడు. భగవంతుడు అయినా ఎక్కడయ్యాలని చెప్పి 4 రాజ్యాలు నవ్వకుండా పురుషులు ఇటు తిరిగినా గానీ ఇటు చూసినా గానీ ఎక్కడ చూసినా 7 సముద్రాలు ఏకమై పారుతుంది. ఎక్కడ వేసిన న్యాయం లేదు. నా చెమట తీసి యొక్క నీళ్ళలో ఇడిచిపెడితే నీళ్ళలో నీళ్లు కలిసిపోతాయి, జలంలో జలం ఇడిచిపోతాయి అని చెప్పి శంకరుడు అయినా అతని చెమట తీసి జలం లోపల ఇడిచిపెట్టింది. జలం లోపల ఇడిచిపెడితే ఆ జలము లోపల మచ్చ వాళ్ళప్పుడు అనగా జిమ్మ అచ్చేటి చెమటను కండ చూసి గబాద బరుకుతో వచ్చే యొక్క శంకరం చెమట మింగిందా. శంకరం చెమట మింగితే ఆ యొక్క చెమట జిమ్మ గర్భాన అరగలేదు. అరగపోతే ఆ జిమ్మ కొట్టుకుంటా వచ్చి గడ్డకు పడితే బండ కింద ఉండే మాండవదరి అంటే శూద్రాగణుడు. అట్లా అంటే కప్ప. ఆ కప్ప కాళ్ళ చూస్తాడు జిమ్మని. కప్ప కాళ్ళ చూసి మండదారి తిప్పతి పొరుకుతా వచ్చి జిమ్మని మింగింది. మండదారి గర్భాన జిమ్మ అరిగింది కానీ శంకరం చెమట అరగలే. అరగపోయే వరకల్లా ఈ కప్ప కూడా దొల్లుకుంటూ గడ్డల పొన్న తిరిగాక నేను అదే సమయానికి పుట్టలోపలికి వెళ్ళి మాతలకు బయలుదేరి తిరుక్కుంటూ వంగ ఆ కప్ప నా కంటపడ్డప్పుడు దబాదా బొరుకుతో వచ్చి ఆ యొక్క మానవుడిని మింగిన. కప్పని మింగితే నా గర్భాన కప్ప అరిగింది కానీ శంకరుని చెమట అరగలే. అరగపోయే వరకల్లా నేను బొరుకుంటా వచ్చి పుట్టలో వండుకుంటే 1 గడియ 2 గడియలు 3 గడియలు 4 గడియలు 5 గడియలు 6 గడియలు 7 గడియలు 8 9 గడియలు 9 గడియల్లా నా గర్భాన మీ తల్లి రేణుకాయలమ్మ ఉత్పన్నమైనప్పుడు మీ తల్లి రేణుకాయలమ్మ నా గర్భాన పుట్టింది. నా గర్భాన పుడితే ఈ అడవిలో నాకు చేసుకుని బతుక చేతులు లేపాయి, నడిచిపోమంటే కాళ్ళు లేపాయి, పిల్లల్ని ఎట్లా చదువుకుంటాను చెప్పి మీ తల్లిని వండబోయి పుట్ట మీద వండబెట్టి వస్తే అప్పుడు ఆ యొక్క గంగా గోదావరి నోములకు వెళ్ళిపోయిన దేవతలైనా మళ్ళా మరీ రంగా మీ తల్లిని కళ్ళ చూసారు. మీ తల్లిని కళ్ళ చూసి ఎత్తుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పుట్టింది మీ తల్లి రేణుక ఎల్లమ్మ నా గర్భాన. అందుకే నా యొక్క ఎల్లమ్మ గర్భాన పుట్టినావు కాబట్టి నువ్వు నాకు మనవనమై బ్రాహ్మణ అవుతావా? ఇక్కడ ఉన్నాడు మనవడి. నేనమ్మమ్మ పిల్లగా నువ్వు నాకు మనవని కావాలి. ఏం పని పడ్డది ఎందుకోరకంట 7 సంవత్సరాలు ఇలా దాటికి దీపగడ్డకు ఈ యొక్క కారణాల్లో వేయడము కంచాల మరి కనకముల పుట్టలోపలికి వచ్చినావు. ఏం పని పడ్డది పిల్లగా? ఎందుకోరకు వచ్చినావు? నీతోనే పని పడ్డది. ఎందుకని అంటున్నావా? నీతోనే. నాతోనే పని పడ్డది. ఓహో బొంగరం పని పడ్డదా? మరి నాతోనంటే ఎవరా? నీ దగ్గర బొంగరం నా దగ్గర ఉంది. అట్లా అంటే అమ్మమ్మగా కొద్దిగా గుంతుకపోతాను. అమ్మమ్మ నేనే గుంతుకపోవచ్చా? బొంగరం కొరకు వచ్చిన బొంగరాని కొరకు వచ్చినవా? బొంగరం కూడా నువ్వు ఏం చేసుకుంటావురా? ఆడుకుంటా. మరి అట్టి బొంగరే ఉన్నది అంటే నువ్వు ఇయ్యవా? బొంగరం ఇచ్చినాక జాలియరా? జాలి నా దగ్గర లేదు బిడ్డ. కావాలా? 3 దేవతలు ఆడుకొని నాకు కొన తోక మీద బొంగరం పెట్టి వెళ్ళిపోయి కానీ జాలి నాకు ఇయ్యలే. ఇవ్వకపోతే నా నువ్వేమన్నా నాకు జాలి. అయ్యో పిల్లగా బొంగరం జాడల్లా నిమిషాల వచ్చవా తాతలు వాడిన బొంగరం కావాలని బొంగరం మీద మనసు పడి నువ్వు నా దగ్గరికి వచ్చి పిల్లగా నీకు అప్ప చెప్పుతా అని చెప్పి నాకు కొనతో ఒక మీద ఆడేటి బొంగరాన్ని దొరకబట్టింది. నాగన్న చూసిన ఆ పిల్లగాని చేతిలో పెట్టింది. చేతిలో పెట్టినప్పుడే అబ్బా బొంగరమా ఇప్పుడు సాధించిన నేను. జాల ఎట్లా నాగమ్మ తల్లి ముసలవ్వ అమ్మమ్మ నాకు బొంగరం ఇచ్చినావు కానీ జాలి కావాలి. మరి నువ్వు ఎట్లా దాన్ని వేయాలి బొంగరం? నా చేతికి ఇచ్చిందా నువ్వు దాన్ని ఇయ్యవా? రా ఇప్పుడు మందం అయితే నాన్న కొట్టి అప్పుడైనా కానీ నాగన్న ఏమన్నదాట పిల్లగో బొంగరం ఇచ్చిందాన్ని నీకు జాలయ్యపోతున్నా నేను నీ ముంగట 12 రాళ్ళ పొడుగుతో నీ స్వాస్థ్యంగా నిలబడి ఉన్నప్పుడే నన్ను 2గా చెక్కేసి
నా చర్మం ఒలిచి నా బొక్కలు బయటకు తీసి నా చర్మం ఒలిచి నా చర్మం ద్వారా జాలి వేనుకో అని చెప్పి నాకన్నా చెప్పింది. ఎట్లా అంటే ఇప్పుడు పాములు పట్టుకపోయేది చంపి తోలు తీసి ఆడుతాను అప్పుడు బెల్ట్ చేద్దు. ఇప్పుడు నీ తోలు పట్టుకపో అన్న అండి తోలు పట్టుకొని పోయి నేను జాల వేసుకోవన్నా. జాల వేసుకోమని చెప్పి కానీ అప్పుడే కనపడతారు రామయ్య ఏమనుకున్నాడు. సరే మంచిది కానీ నా దగ్గర 5 పైన ఏమంట 7 గంట వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిన్ను 2గా నేను ఎట్లా చెక్కేసుకోవాలి, నిన్ను ఎట్లా తీరాలని శరం ఎట్లా వలవాలి. అరే అప్పుడు రామయ్యకు ఏమదికి వచ్చింది. అబ్బబ్బా నా తల్లికి తోడబుట్టిన వాడు నాకు మేనమామలు ఎవరు కావచ్చు. గణపతి అనగా వినాయకుడు. ముందు పూజలు కొన్నవాడు పూల గణపతి. మరి గణపతి నాయక ఎక్కడ వచ్చామని చెప్పి వినాయకుడు శివన పెట్టిండు. నా యొక్క అక్క కొడుకు రేణుకాయల మా కన్న కొడుకు బలపరస రామయ్య నన్ను ఆదేశి నేను మామ ఎక్కడ పోతీవిరా మెత్తడి మెత్తడి కదూర పనుల మేళ నీకు ఆరగింపు అని చెప్పి నన్ను భారతను ఎత్తకున్నా అని చెప్పి నా అంతరం మీదకి వెళ్ళి వినాయకుడు అయినా దేవులో ఉన్న గంట కొట్టాలి. ఆ ఎండి కొండ దాపారం దగ్గర ఇడిచి పెడితే ఉంటే చిన్నగా మెల్లగా గంట కొట్టలాట. మరి పుట్ట కన్నాల పొన్న వచ్చి రామచంద్ర పడ్డదాట కొట్టలి కొట్టలి అందుకుడు రాముడేనా అగ్గిన కొట్టలి అందుకుడు గణపడతారు యోజన. అయ్యయ్యో మా యొక్క అమ్మమ్మ నాగమ్మని 2గా చెక్కేస్తానన్నాడా. గంట కొట్టాలి పట్టు కోటి రామ గంట కొట్టాలి పట్టు కోటి రామ రామ గంట కొట్టలు పట్టుకోని రామయ్య యోజన యొక్క రేణుక ఎల్లమ్మని నన్న తల్లి మరి పన్ను ప్రతాప నాగ 2గా చేత ఉన్నాడా. 2గా ఈ 2 ఒక్క పావు చర్మం తీసినాడా. పావు చర్మం ఒలిచిండు. మరి పావు చర్మం ఒలిచిపోయిన యొక్క పావు అక్కడ అడ్డమరి పోయినప్పుడే అయ్యో బొంగురాంబు బొంగురం పట్టుకొని తీలో వయసుకుంటూ రామయ్యా. ఆ బొంగురం పట్టుకొని తీలో వేసుకున్నాడు. ఆ యొక్క నాగన్న 2గా వలగ ఏరి నాగన్న శరీరం ఒలిసి ఆ తోలుతోని ఈ తొడ మీద ఆ తోల్ని తొడ మీద వేసుకొని నూతకెళ్ళి పదన వేసుకుంటా ఆ తోల్ని నలుచుకుంటా ఆ యొక్క బొంగరం యొక్క కిసులు పెట్టుకొని పుట్ట గడల వీధికెళ్ళి అక్కడ కూడా రామనైనా గాని
మా యొక్క మరి మా యొక్క పిల్లలే కానీ మరి మన్నవాడు దొక్కుంటా నడుచుకుంటా ఆ యొక్క పుట్ట గడ్డం దిగేరా వచ్చింది. ఆ జాల వేనుకుంటా నోట్లకెళ్ళి ఊమి తీసుకుంటా తొడ మీద పెట్టుకుంటా తాల్చుకుంటా పుట్ట గడ్డం దిగేంత వరకల్లా ఆ పాముకున్న నిలువెల్ల విషయాలు ఆ తలకున్న విషయాలు చర్మంకున్న విషయాలు నోట్ల పెట్టుకుంటా ఇట్లా దాల్చుకుంటా తులిపిలగా గడ్డ పుట్టగడ్డ ఎక్క వరకల్లా మరి పాముకున్న విషయాలు ఆట పాముకున్న విషయాలు పిల్లగాని ఎన్నోసార్లకి ఎక్కుతున్నాయట పుట్ట మీద పుట్ట మీద రాముడు కాంతల ఆరగిన్న గిరగిర వెయ్యిండు నోటకెళ్ళి గుర్తులు అక్కుతున్నాడ నోటకెళ్ళి గుర్తులు పట్టుకుంటా పుట్ట మీద వాడి పాయ రాముడే పుట్ట మీద పడి బాయే గారాముడా అబానాల గల్ల తల్లి ఓరేరుగా నా ప్రాణం పోతుంది ఓరేరుకో ప్రాణాలు పోతూ ఉండే ఓరేరుగా నా ప్రాణం మీనంగా ఓరేరుగా నా జీవనం మీనంగా ఓరేరుగా పుట్టదేవి బాలే ఓరేరుగా నేను బొంగరం నాకు దొరికింది కానీ జాల కోసం నేను నాగన్న దొర వలుచుకున్నానే నాగన్న శరీరం వలుచుకో నేను జాల వేడుకుంటా నాగన్న కొన్న విషయాలు నా వంటి దగ్గర నల్లని వాడు వాడు రోమాల విషయాలు ఎక్కుతూ ఉన్నాయే నోట్లకెళ్ళి ఒక విధాలమైన తలపాలు కట్టింది మరి కన్నులకి వెళ్ళి పోతా ఉన్నదా నోట్లకెళ్ళి గుర్తులు పెట్టుకుంటా పుట్టగట్ట మరిపోయింది రాముడే ఎవరా బాణం పోతుండే అప్పుడే గారాలు గీసాలు ఎక్కినప్పుడు పోయేవారి నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుంది అంటే గలగల కన్నీరు రామని కన్నీరు చేసింది 7 వదిన అలా 7 కాదు అలగా తల్లికి రేణుక ఎల్లమ్మకు మాయలమైనప్పుడే నిజావత్తనం చెప్పి కాపరపడ్డది రేణుక ఎల్ల మధ్య పెద్ద పురుగుదా వచ్చి ఆ యొక్క బొడ్డు మళ్ళీ రుక్షం చూసే వరకల్లా
పడుతున్నాయి పువ్వులను జల జల రాలిపోతా ఉన్నాయి అబ్బా నా కొడుకు మళ్ళీ అపాయం వచ్చినట్టు ఉన్నది ఏమి కావచ్చని చెప్పి అమ్మవారు వెనుక ఎల్లమ్మ అరిసేతు లోపాల ఎల్లమ్మ నా కొడుకు బాగా వెళ్ళిపోతుంది కావచ్చు కోల్చమైతే నిజమైతుంది ఇక్కడ వెనకది కవంతరం గడ్డ అవుతుంది నా కొడుకు అయ్యయ్యో పుట్టమంత ఉంది కరగవంతం ఉన్నది నా కొడుకు బాగం పోతే ఎట్లా 5 గుట్లకి నా కొడుకు ఎడవసి పోడా వెనుక ఏం వేసిందయ్యా ఏ పటోలే వృత్తం చేతులు ఆకులు చేతులు అందుకున్నది ఆకులు చేతులు పట్టుకొని మాత్రం అంతరాలు మరి చెట్టగిరియలు అది కొడుకు మీద ఏనాడు చూపారా ఆ కొడుకు మీద చూపంగానే కొడుకు ఎక్కిన విషయాలు రోమన ఎక్కిన విషయాలన్నీ నోట్లకెళ్ళి బురుసుల ద్వారా ఆ యొక్క పాము ఎక్కిన విషయాలన్నీ కాలకుట విషయాలు మొత్తం జారిపోయినప్పుడే అబ్బబ్బా నిద్ర అనుకుంటా పుట్ట మీద రాముడు లేతానే ఉన్నాడా లేచి కూర్చున్నాడు లేచి కూర్చోండగానే అరే పాము పాడగానే ఎంత పని అయిపోయి జాలవేణి అన్న కరవానికి నా శరం ఒలుచుకోవాలి శరం పాడగానే శరం ఒలిచి నేను ఒక నోట పెట్టుకుంటా ఎరగలేక జాల వేనుకుంటా జాల తయారైంది కానీ నా పానం పోతుండే కోతి అయితే అబ్బాబ్బా మా అవ్వ లేకుంటే నా పానం పోపోనా మా అవ్వ దగ్గర గిన్ని విద్యలు ఉన్నాయా గిన్ని శక్తులు ఉన్నాయా అబ్బా కాయల్లమ్మా ఇట్లాంట నాకు ఎరగలేదు పోయే పానం కాపాయనం అంటే నువ్వు చిన్నదాని కాదు పుట్టగా వేసినావు పుట్టడ విద్యలు పెరుగు వేసినావు పేరైన విద్యలు అమ్మా పుట్టుక చిన్నది ఉంది కానీ పూజ దొడ్డది ఉన్నది అప్పుడు రామయ్య చూసినావా ఎట్లయితే నాకు బంగారు బొంగురం దక్కింది అప్పుడైనా కానీ రాముడే బొంగురం పట్టుకొని పోయినండి కావాలి ఆట మీద బొంగురాల బోటు మీద ఆట ఆడుకున్న కావాలి రాముడు వెళ్ళలేండు దేవుడు మరి బొంగురం పట్టుకొని మరి మావరం వెళ్ళిపోతుండు ఢిల్లు ఢిల్లు ఢిల్లు
కనుకున్నది ఏడంతరాల మేడ మీదికెళ్ళి వెళ్ళమ్మా కొడుకు అడ్డం పోతుందా కొడుకులు కళ్ళ నా కొడుకుని ఎదుర్కొని ఎత్తుకొని ఇల్లు నింపుకుంటాను చెప్పి ఎదురుగా పోతుందా రాముడికి అమ్మవారు రేణుక ఎల్లమ్మ కొడుకు వంట వేరవత ఉన్నదా కొడుకు వంట వేరవచ్చినదే రాముడికి ఉన్నదా కొడుకు సంకల వేసుకున్నది రామయ్యనైనా కొడుకుని సంకల వేసుకున్నది ఎల్లవా నా కొడక ఇంటికి వెళ్ళి పోదాం పారా బిడ్డ సంకల ఎత్తుకొని ఒక పరిడాల కొంగు ఆ కొడుకు మీడికి కప్పుకున్నదా గజ్జల పరిడాల కొంగు కొడుకు మీగలి కప్పుకొని ఇంటికి వెళ్ళిపోదామని ఎంతమంది ఉందిరాట తల్లి కొడుకుల వాళ్ళు అప్పుడు వెనకాల కొడుకుని ఎత్తుకున్నదా మరి కొడుకుని ఎత్తుకొని అటువంటి రాముని ఎత్తుకోని అల్లి రాని ఢిల్లీ కావుసారి చాలా అవుతుంది దూరం అవుతుంది అవ్వా నేను లడక్కన పోయి ఆట ఆడుకోన పోతావని నువ్వు తినవరు ఏమన్నా బుక్ అంటే అన్నం తినమంటావా మరి అంటే ఇప్పుడు అన్నం వస్తున్నావు గట్ట కాదు ఏ అద్రా పిచ్చోడా గేరజ్ పడిపోతావు ఆయన పెనకాడ పడికేనా సాధించాల్సింది బొంగురం అట్లా సక్సెస్ఫుల్ అయిందా అది సక్సెస్ఫుల్ ఏంటిదే బాబా బొంగురం సక్సెస్ఫుల్ అయిందా బొంగురం సక్సెస్ఫుల్ అయింది అయింది కొడక తెచ్చినా నువ్వు సాయం రాబో నీకు భువన్తో వరకు మంచిగా అప్పుడే రాముడి విషయం కనపడతారు రామయ్య దానం చేసిండాట చివరకల మరి అంట బాగా తయారీ ఎత్త ఉన్నది ములక్కాయతో మున్నూరు ఊరులో మరి ఎడవంటి యొక్క తొడలేని అంకాయ తోట దగ్గర కూర తొడలేని అంకాయ తోట దగ్గర కూర మొక్కాయతో మున్నూరు దేవంద్ర పిల్లలు వేసి పెట్టారా రామయ్య
ఎందుకు బిడ్డ అంటే చోపతికి రావన్నా ఏం కావాలి నీకు 5 కొడుకులకు కొండ పెట్టుకుని ఆడవేళ వీళ్ళ గవర్నమెంట్ కొండ పెట్టుకుని అందరికి ఒకసారి భోజనం పెడతానా అని అంట బాగాలో ఎత్తా చిన్ని తింటారు ఎందుకురా అబ్బా నాకు పూలు బొక్కలయ్యే పురుగు బొక్కల అది కోడి కూడా అడుగుతే అన్నాను నువ్వు పూల బొక్కల అంటే నువ్వు అపార్థాలు చేసుకుంటున్నావా కొత్త కాయలు కదే అంటే మునక్కాయలు మునక్కాయల మునక్కాయలు కాకాయలే అవి కూడా ఎదిరాడు అన్నీ ఉన్నాయి కానీ బర్రెపూరి అదంటే అది నీకు తెలదా నీ అబ్బా పెరిగాయి నీ అబ్బా వేస్తున్నావా అబ్బా అందులో అమ్మ తొక్కే మామిడికాయ తొక్కే వేసినవా మామ తొక్కే మామ తొక్కే మామిడికాయ తొక్కే నీ అమ్మ తొక్కు నిమ్మకాయ తొక్కు వేసినవా ఇక వేసినవా దాని అలానే చారు పోయే అదేనే సారు సీతపండు సారు వచ్చినవా ఇగో కష్టపిచ్చ కలుపు చికెన్ వేసినవా అలా అన్ని రకాలు మొత్తం మిక్సింగ్ చేయాలి కరోనా వస్తుంది అబ్బో కరోనా వైరస్ వస్తుంది చికెన్ లో అయితే చికెన్ అది కసపిస కలిపి డోలు కొట్టే కుక్కు అదే కాదే ఇవో పెరుగన్న వేసినవా ఇంతంత కలిపి దూరేకుల పెంట మీద పోయి కురుమూల పూల పెంట మీద మొత్తం బొక్కలే ఉంటాయి పురుగు బొక్కలు కింద పడితే తప్పిపోయి దూరేకులలో మొత్తం దూదే ఉంటది అడ మెత్తం ఉంటది పరుపులే తిరిగినట్టు ఉంటది అబ్బా అడిపోయి చందమామ రాయే అనుకుంటా బుక్కలు తినిపించుకుంటా నేను ఆట ఆడిపోయన్నా పంట మీదకి ఇప్పుడు అద్దుకు మార్నింగ్ పోదాం చదువుకుంటాడు ఆయన బిడ్డ మార్నింగ్ అన్నా ఆట ఆడదాం ఇంకేంగా తిన్నావా తిన్నారు పిల్లలు తింటున్నారు కానీ పెద్దవాడు కనబడతారావయ్యా రామే పానం అంత పొందురాల పోటీ మీద ఆటాడుకోవాలని పానం ఉన్నది రాముడి కూర్చున్నావా ఈ కుర్చీ లేదని కష్టపడి పాడు సపడే ఈ కుర్చీ బాగా
వెనక ఎట్లా అవుతారు నువ్వు ఎప్పుడో ఇప్పుడు పోయి ఇవ్వ నీకు ముత్తు పాలించా అవి కట్టుకొని పోషిస్తున్నా పోయి బుక్కుట పోతాడా బుక్కుంటావా అప్పుడైనా కానీ ముత్తు జనుల పాలాలు వాళ్ళే వసుకున్నాడు వెళ్ళిపోదనగానే అమ్మవారు వెనుక వెళ్ళమ్మ కొడక నాలాలి ముద్ర కొడక బొంగురం తెచ్చుకున్నావు కీసలో పెట్టుకున్నావు ఒక్కసారి ఆ బొంగురం ఎట్లుంటుందో నేను కూడా వారికి చూడలే మండంతరానంగా చూసిన గాని కొడుక నేను ఆ బొంగురం చూడలే నా ముంగట ఒక రేపు చూపెట్టరా ఎట్లా తిరుగుతుందో దాన్ని చూస్తా తాత చూస్తావు తాత ఆడిన బొంగురం తాత ఆడిన బొంగురం అప్పుడే అనకన పడతా రామయ్య దేవుడు కలిగి బొంగరాన్ని వేసిండు అప్పుడు చాలా వేనిండు ఆ బొంగరం వేణు చాలా చుట్టిండు అరే రమణం భగవారా బొంగరం తీసిండు మళ్ళీ గీతలేసుకున్నాడు చూస్తంటే గానీ గొట్టాల రావుడు చెట్టాల రావుడు ఆ బొంగరం తీసుకుంటూ కింద వేసుకున్నాడా కూడా 5 వందలమైన ఆ నలుగురు తమ్ముడు తోలుకున్నాడు ఇడగా అడగా అన్న తాడి ఊర్లోకి వెళ్ళిపోయి బొంగరాల బోటు మీద ఆడబెట్టరాని 3 జనాల పాలలు ఆ యొక్క మరి పిరిసిట్ల కోసుకున్నాడు తమ్ముడా ఇక పోదాంపా మీరు ఆట వస్తువులు పట్టుకున్నారా నేను పట్టుకున్నాను కాదురా కోలాలు పట్టుకోరా అంటే దానికి కొనేమో తిరగండి నీకునేమో క్రికెట్ తమ్ముడుకునేమో సెండి నబరోడు పట్టుకున్నారా మనం ఇంటికి ఆడుకుంటే మన ఆటకు విలువలేదు 10 మందితో పోయి ఆట ఆడుకున్న వాళ్ళం కావాలి 10 మందితో ఆట ఆడుకుంటే పలానా వాళ్ళు పలానా రేణుకా వెళ్ళమ్మ కొడుకులాట తెలుస్తుంది మందికి మనం ఇంటికి ఆడుతున్నా ఇంట్లోనే ఉంటాం మనం మగోడు అన్నప్పుడు బయట తిరగాలి మగోడు ఏమో తిరగపోతే ఏడిపోతాడు ఆడిది తిరిగి చెడిపోతాడు అవునా కాదు కానీ కొడక తమ్ముడా పోదాం పా అని చెప్పి ఆ యొక్క నలుగురు ఆ యొక్క 5 అన్నదమ్ములు అయినా పెద్దవాళ్ళ కనపడతారు రామయ్య దొరకలాగే చిటికలాగే పనేసు ఆ చెల్లెని ఇంటికాడ కూకోవడం చెప్పారు చెల్లెని ఇంటికాడ కూకుండా పెట్టిర్రు 5 అన్నదమ్ములు అయినా కూడా 5 అన్నదమ్ములు బొంగరాల బోడి వెళ్ళిపోతా ఉన్నారు
చిత్తలురా అరే ఆడు చిన్నగా లేడు వాడు ఎక్కున్నాడు అంటే వాడు గోంత లేడు 7 వేల ఎనుముతోని 12 వేల పలుగుతోని రహముడు అంటే పాదంబు గజంబు పద్మ విచారం ఎత్తు 7 ముళ్ళు సాతి 3 ముళ్ళు ఎత్తు 7 ముళ్ళు సాతి 3 ముళ్ళు అప్పుడైనా కానీ అచ్చేడు రాముని కళ్ళ చూసారు అరే ఆ పోరాడికి వచ్చినంటే ఆయన మనల్ని గమనించుకోవాలి వానికే ఉండాలి మన ఆట మనకే ఉండాలి మనం అంత పొత్తుకూడదు ఏమంటా వాటికి ఎన్న రానడికి వస్తుంది అంత మనం పొత్తు కూడా న్యాయం లేదు అని పొత్తంతూ మన లెక్క అరే ఆ పొడైనా కానీ ముచ్చట పెట్టుకుంటుంటే అత్యంత రాముడు శివనాథం పెట్టింది అబ్బా నన్ను మీ ఆటలు ఏరించుకోరా నన్ను మీతో పొత్తు కుడిపించుకోరా నన్ను అలాగే ఆడుకోమంటారా సరే చూస్తాం అని చెప్పి ఉంగరం పట్టుకొని ఉంగరాల బోటిని బంగారాల బోటి మీద కట్టిన పోరాళ్ళు అందరం అన్ని కడగొడుతున్నారా అంత బేకారు మనం వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదు అందరికి అందరికి అవే ఉంటాయి కానీ తమ్ముడు వాళ్ళు మనతో ఆడట్లేరు వాళ్ళు మనతో ఆడాలంటే వాళ్ళకి ఏదైనా ఒకటి ఆశ చూపించాలి చిన్న పొలగాళ్ళకు ఎంత ఎత్తారు అమ్మారిపట్నం అమ్మారిపట్నం నువ్వు వచ్చేది అదే ఇక చిన్న పొలాలకు ఆశ ఏంటంటే ఇప్పుడు ఒళ్ళు లేదు ఆశ నాటి పురాణాలకు ఏంటంటే ఇంత నువ్వులు చక్కెర ఇంత బెల్లమా ఇంత పాలాలా ఏవో ఒకటి ఆశ పెట్టే బుక్ అని చెప్పి దగ్గరికి కుడతాం ఇప్పుడు టోపలు కావాలి టోపలు ఇప్పుడు కురుకురేలు చాకలెట్లు బిస్కెట్లు ఇప్పుడు అప్పుడు అవి ఉండే అరే నా దగ్గర ముత్తుజొన్నల పాలాలు ఉన్నాయి మనం నలుగురం బుక్కుదాం వాళ్ళకు పెట్టేది న్యాయం లేదు వాళ్ళు మన దగ్గరికి వస్తారు చూడు వాళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు ఆడదాం అంటేనే వాళ్ళకి మనకు కొంచెం పెడదాం లేకుంటే మనది మనకే వాళ్ళకి సరేనా అప్పుడు రావడానికి ఇంకా మొదలవాడు జోనలు ఏమోసుకుని నమ్మతు జోనల పాలు వేసిండు ఊరి నలుగురి తమ్ములా మక్కలు అగడవాడంటే పురాణాలు ముఖ్యంగా ఆ కడకుందరు పిల్లగాళ్ళు కాపల్ల పిల్లగాళ్ళు కొంతమంది కొలవారి పిల్లగాళ్ళు కొంతమంది వారి పిల్లగాళ్ళు కొంతమంది గోమట్ల పిల్లగాళ్ళు కొంతమంది వారి పిల్లగాళ్ళు కొంతమంది ఈ యొక్క 4-5 అన్నదమ్ములు కళ్ళ చూసారు అరే రాముని అడ్డంటే గాని అరే బరబరే వాళ్ళ దగ్గర ఏమో ఉందిరా బుక్కుతుర్రాలు ఏముంటది బుక్కుతుర్రాలు నువ్వు ముందుగా పోయి చేతి నీకు పెద్ద చూడు అంటే నేనే మొదలు పోనా నేను ముందు పోతే ఆయన అన్నారంటే మరి నాకు పెట్టకపోతే ఇక మన వాళ్ళం కాదు చిన్నోడా పుట్టుక చిన్న అన్ని పూజ పెద్దదిరా చిన్న బయట చూస్తేనే చేసి పెడతాడు పుట్టినాలో ఏంటో ఉన్నాయి ఆడే పెద్దోడు అసలు చెప్పాలంటే ఆడే పెద్దోడు మన అందరం కూర్చోలేము అది ఇలా పొద్దుగా వచ్చాడు 12 బత్తాలు వచ్చాడు అది కైకి సంపాదించుకున్నాడు మనం వచ్చోలేమే